ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. హలో, చెప్పండి చక్రధర్ గారు. ఎక్కడండి? మీరు గుడి దగ్గరికి వస్తానని చెప్పారు కదా, నేను మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మీరు ఇంకా రాలేదు. వస్తున్నామండి, బయలుదేరాం. ఉత్తినే కాదు, ఆ 2 లక్షల రూపాయలు తీసుకొస్తున్నారు కదా, మీరు నాకు డబ్బులు ఇవ్వటం, నేను అవి తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు మీ వారికి ఆ ఉద్యోగం ఇచ్చేయటం, ఇవన్నీ టక 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 జరిగిపోతాయి. డబ్బులు తీసుకునే వస్తున్నాం. ఉద్యోగం గ్యారంటీ కదా? భలే వారండి. నా చేత్తో నేను ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించానో తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. మీ వాడి అదృష్టం బాగుండి 2 లక్షలకే ఉద్యోగం వచ్చేస్తుంది. గుళ్ళో ఉండి చెప్తున్నానయ్యా, మీ వాడికి ఉద్యోగం గ్యారంటీ. చాలా సంతోషం అండి. ఇదిగో, మీరొచ్చేలోపు మీ వాడి పేరు మీద అర్చన, అభిషేకం అన్ని చేస్తానన్నమాట. వాటికి సంబంధించిన టికెట్ డబ్బులు నాకు వెంటనే ఫోన్ పే చేసేయండి. ఎందుకంటే ఎవరి పూజలు చేయాల్సిన డబ్బులు వాళ్లే కట్టుకోవాలన్నమాట. అర్థమైందా? అలాగేనండి, ఇప్పుడే పంపిస్తాను. ఓకే. పంపించానండి. ఓకే, ఉంటాను. బాయ్. వేసాడా? ఆహా, వేసాడు, వేసేసాడు. అమ్మయ్యా, 200 రూపాయలు బోని. ఈ పూట టిఫిన్కి వచ్చేసే. ఆ 2 లక్షలు కూడా చేతులు పడ్డాయంటే ఈ నెల హ్యాపీగా గడిపేయచ్చు. ఏం చేస్తాం రాణమ్మా, నువ్వు నా చేతికి చిక్కే వరకు ఇలాంటి చిలక్కొట్టులు తప్పదు అమ్మా. ఇది శరన్నవరాత్రులు జరుపుకునే సమయం. మంచి మనసుతో ఏది కోరుకున్నా ఆ అమ్మవారు మనల్ని కటాక్షించి తీరుతుంది. మనసులో పగలు, ద్వేషాలు, కుళ్ళు, కుతంత్రాలు అన్నీ పక్కన పెట్టి మంచి జరగాలని కోరుకోండి. పదండి, రండి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. వర్ష, నువ్వు కూడా గుడికొచ్చావా? అవును మేడం. మేము వస్తున్నామని తెలిసొచ్చావా, లేక నీ అంతటి నువ్వు వచ్చావా? దేవుడి మీద భక్తి మనొక్కరికే కాదు, అందరికీ ఉంటుంది. మేడం, నేను ఈ శరన్నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు గుడికొచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాను. ఈ 9 రోజులు ఒంటిపూట భోజనం చేస్తూ దీక్ష కూడా తీసుకున్నాను మేడం. అవునా? అవును మేడం. ధర్మతేజ గారు త్వరగా రికవర్ అయ్యి మామూలు మనిషి కావాలని ప్రతిరోజు అమ్మవారి పూజ చేస్తున్నాను. చాలా సంతోషం అమ్మా. వెరీ గుడ్ వర్ష. మా నాన్నగారి కోసం నువ్వింత కష్టపడ్డం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నిజమైన ఎంప్లాయ్ అంటే నీలాగా ఉండాలి. సరే రా వర్ష, నువ్వు కూడా ఈరోజు మాతో పాటు పూజలో పాల్గొందు గాని. సరే పద, రండి.
నమస్కారం అండి. నమస్కారం పంతులు గారు. మీ గురించే ఎదురు చూస్తున్నాం. ధర్మతేజ గారు బాగున్నారా? నన్ను గుర్తుపట్టారా? నేనండి, మారుతి శర్మని. ఆయన గుర్తుపట్టినట్లేరు. ఆహా, పర్వాలేదమ్మా. అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని పూజ చేస్తే తప్పకుండా ఆయనకి మంచే జరుగుతుంది. ఆయన ఇదివరకు మనిషిలాగా మారతారు. అమ్మా, పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి పెట్టాను. ఈరోజు శరన్నవరాత్రుల్లో 3వ రోజు. అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన మహాదేవతే ఈ అమ్మవారు. ఈరోజు మీరు మనసా వాచా కర్మణ ఆ అమ్మవారిని త్రికరణ శుద్ధిగా ధ్యానం చేసి ఆ తల్లిని సేవిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి. అమ్మా, ఇది అఖండ దీపం. శరన్నవరాత్రులు మొదలైన మొదటి రోజు నుండి ఈ అఖండ దీపం వెలుగుతూ ఉంటుందమ్మా. మీరు పూజ మొదలుపెట్టే ముందు ఈ అఖండ దీపాన్ని తల మీద పెట్టుకుని ధ్యాన కలశాన్ని చేతిలో పట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యాలి. నేను ముందు వెళ్తూ అమ్మవారి సహస్రనామాలు చదువుతూ ఉంటాను. మీరు కూడా వాటిని ఉచ్చరిస్తూ ఆ ప్రదక్షిణాలు పూర్తి చెయ్యాలి. అమ్మా, ఇంకొక విషయం. చేస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అఖండ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. అత్యంత నెమ్మదిగా అడుగులో అడుగులు వేస్తూ పాద ప్రదక్షిణం చెయ్యాలి. ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదక్షిణ ఆపకూడదు, దీపం కొండెక్కకూడదు. అలా అయితే ఏమవుతుంది? అలా జరిగితే అది అపశకునానికి నాంది అవుతుంది. దీపం ఎత్తుకున్న వాళ్ళకి ఆపదే, ఎవరి కోసం ఈ పూజ జరిపిస్తున్నారో వాళ్లకు కూడా ఆపదే కలుగుతుంది. ఆ దోష ప్రభావం పలు ప్రమాదాలకి కారణమవుతుంది. అమ్మో, అంత ప్రమాదమా? ఆ అమ్మవారి మీద నమ్మకం ఉంచి చేస్తే ఎంత పెద్ద ప్రమాదమైనా తమ దగ్గరికి దరి చేరదు. ఇంతకీ ఎవరు చేయాలండి? ఆయన మంచి కోరుతూ ఆయన సంబంధీకులు ఎవరు చేసినా మంచిదే. మరింకెందుకు ఆలస్యం? కన్న కూతుళ్ళున్నారు కదా, మీరు చేయండి. ధిన్నకు ధిన్నకుతా